ఈ రోజున మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్టీఆర్ జిల్లాలో దూసుకుపోతా ఉన్నారు విజయ తీరం వైపు. ఇది యథార్థం. ప్రజాక్షేత్రంలో ఓటర్ మహాశయుడు మెంటల్లీ ప్రిపేర్ అయిపోయారు. ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి తీరుతాం, ఇది మా బాధ్యత. సైకోని ఇంటికి పంపిస్తాం, ఆయన దురాగతాలని ఆయన మోసాలని గుర్తించాం, ఇక మేము భరించలేము, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాము అనే ఆలోచన దిశగా ఓటరు డిసైడ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ పర్టికులర్లీ విజయవాడ వెస్ట్ కొట్టాం. విజయవాడ వెస్ట్ రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి భగవంతుడు ఒక చక్కని డిగ్నిఫైడ్ అండ్ డీసెన్సీ అండ్ నాలెడ్జ్ వ్యక్తిని సుజనా చౌదరి గారిని పంపించారు. మొదట్లో అంత పెద్ద ఆయన ఇక్కడికి వచ్చారేంటో అని చాలామంది అనేక రకాలైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తే వారే ఈ నియోజకవర్గానికి షూటబుల్ పర్సన్. కారణం, వారు ఈ నెల 15 రోజుల నుంచి నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క పార్టీని కూడా విమర్శించకుండా తన ఆలోచన విధానాన్ని ఈ నియోజకవర్గానికి ఏమి అవసరమో ఆ యొక్క అవసరాల్ని తీరుస్తాను, చెప్పే బాధ్యత మీది, చేసే పని నాది అని ఒకే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా హద్దులు దాటి రాజకీయ ప్రసంగాలు చేయటం అనేది ఎవ్వరూ చూడలేదు. ఆయన ప్రత్యర్థులు సైతం, అతని మీద పోటీ చేసే వ్యక్తులు సైతం గౌరవప్రదంగా మాట్లాడుతూ, మీరు నా ఆలోచన విధానం, అభివృద్ధి విషయంలో నాకున్నటువంటి భావాలు మీకు నచ్చినట్లయితే ఓటేయండి, అలాగే మీరు ఎవరికి ఓటేసినా పర్వాలేదు, కానీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి, పోలింగ్ శాతాన్ని పెంచండి అనేటటువంటి వినూత్న రీతిలో చెప్తా ఉంటే ఓటరు మహాశయుడు వారి మాటల్ని అమూల్యమైన మాటలుగా భావిస్తూ ఉన్నారు. ఈ రోజున వారు ఈ నియోజకవర్గానికి మౌలిక వసతులు కల్పించడమే నా ముందున్న లక్ష్యం. ప్రధానమైన ఇష్యూస్, ఈ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి బాతికిపోయినటువంటి సమస్యలకి పరిష్కారం చేసే సత్తా, దమ్ము సుజనాకు ఉంది. నేను చేసి తీరుతా. నా అపారమైనటువంటి పరిచయాలు ప్రధానమంత్రి మోడీ గారితో కానీ, అటువైపు కేంద్ర ప్రభుత్వం, ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారి సహాయ సహకారాలతో నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండ ప్రాంత వాసులకి రిజిస్ట్రేషన్ చేసి తీరుతా. వాళ్ళకి భూమి మీద, అంటే వారు నివసించే ఇంటి మీద సమస్త హక్కుల్ని, యాజమాన్యపు హక్కుల్ని ఇచ్చి తీరుతా. ఇది నా ఏజెండా అని చెప్పారు. అలాగే విజయవాడ పశ్చిమాన ఉన్నటువంటి ప్రజలు చాలా విశాలమైనటువంటి హృదయం ఉన్నవారు. వారు మట్టిలో మాణిక్యాలు. ఇక్కడ సరైనటువంటి మౌలిక వసతులు, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పారిశ్రామిక క్యారిడార్ పరిశ్రమలు, అదేవిధంగా మెడికల్ ఎయిడ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ లేకపోవడం వల్ల వెనకబడ్డారే కానీ వారైతే మాత్రం ఈ విజయవాడ పశ్చిమాన ఉన్నటువంటి ప్రజలు మాత్రం విజ్ఞాన కనులు. వారిని సానా పెట్టి ఆణిముత్యాలుగా మారుతారనే ఆలోచన దిశగా వారు ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. ప్రతి పిల్లాడు
స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను అభ్యసించాలి. అలాగే వారిలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా బయటికి తీయాలి. అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలి. చక్కని ఆరోగ్యానికి బ్రహ్మాండమైనటువంటి మెడికల్ హబ్ని ఈ విజయవాడ పశ్చిమాన చేసి తీరాలనే దిశగా వారు ప్రయత్నాలు చేయడం పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని ఆలోచింపజేస్తూ పశ్చిమ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా, 13వ తారీఖున సుజనా గారి గుర్తు, కమలం గుర్తు ఓటు వేసి తీరి, అలాగే శివనా చిన్ని గారిని పార్లమెంట్కి పంపాలి అనే లక్ష్యంతోనే ఇక్కడ ప్రజలందరూ కూడా, పర్టికులర్లీ మా నగరాల సామాజిక వర్గం, మేము వారిని దత్తపుత్రుడిగా, మా కుటుంబ సభ్యుడిగా, మా దత్తుడిగా మేము స్వీకరించాం. సభికులందరూ కూడా ఆనాడు వీ కన్వెన్షన్లో సభ జరిగితే ప్రతి ఇంట్లో నగరాలు వచ్చారు. సుజనా చౌదరి గారు మా నగరాల బిడ్డ, కీర్తిశేషులు మరుపుల చిట్టి, తమ్మిన పోతరాజు, పోతుల చిన్న గారి యొక్క సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా మీ కుటుంబంలో ఒకరిని. వారి మాటల్లో గమనించండి, మీరు అన్నవానికి కాదు మనము అంటారు. సార్ మీకు మేము చేసాం కాదు, మనకు మనం చేసుకుందాం, మీలో ఒకరిని అనే ఆయన యొక్క భాష చూస్తూ ఉంటే ఎంత గొప్ప విశాల హృదయం ఆలోచిస్తూ ఉన్నారు. నగరాలు వాళ్ళకున్నటువంటి ప్రభుత్వ పరిధి నుంచి వాటిని బయటికి తీసుకురండి అని చెప్పాం. నేను దాన్ని పరిశీలించి అవకాశం ఉన్న మేర మీకు మీ చేతిలో మీ గుడిని మీ కళ్యాణ మండలం కడతా ఉన్నారు. అలాగే మా సామాజిక వర్గానికి పిల్లలు చదువుకోవడానికి వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి అన్నాం, చేసి తీరుతూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో ఏ విధంగా నగరాలు మొత్తం కూడా అంతర్గతంగా సమావేశం అవుతూ సుజనా చౌదరి గారిని మన కుటుంబ సభ్యుడిగా భావిద్దాం, సుజనా చౌదరి గారికే ఓట్లు వేసి తీరుదాం అనే ఆలోచన దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ మా సామాజిక వర్గంలో కొంతమంది ఒకప్పుడు వారు ఒక ప్రతినిధిగా వెలిగి వారి పేరుతో నేను చెప్పను, కానీ వారు ఈ మధ్యకాలంలో మాయలో పడిపోయారు. వైసీపీ స్క్రిప్ట్స్ ఉంది, ఆ స్క్రిప్ట్ చదువుతూ వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నగరాల సామాజిక వర్గం ఆలోచన చేస్తూ ఉంది. చేస్తూ ఓహో వారికి ఇది చెల్లించిందేమో, వారు అన్కండిషనబుల్గా ఉన్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి విజ్ఞతకు వదిలేద్దాం. వారి యొక్క ప్రసంగాల్ని వారే ఆలోచించుకునే విధంగా మనం డిసైడ్ అవుతాం. కానీ మనమైతే మాత్రం సుజనాకి ఓట్లు వేసి తీరుదామనే ఆలోచనగా ఆ యావత్తు కమ్యూనిటీ, ప్రధాన భూమిక పోషించే పశ్చిమ నియోజకవర్గంలో నగరాల కమ్యూనిటీ సుజనా గారి వైపు, కేసీఆర్ శివనా చిన్ని గారి వైపు నిలబడ్డారనేది మీ ద్వారా మనవి చేస్తూ 13వ తారీఖున మన సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని సుజనా గారికి, కేసీఆర్ శివనా చిన్ని గారికి ఓట్లు వేసి ఈ రాష్ట్ర బాగు కోసం, డెమోక్రసీ బ్రతకడం కోసం, అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం కోసం, అక్కడ ప్రధానమంత్రి మోదీ ప్రధాని కావడం కోసం మనమే నడుము బిగించాలని, ప్రధాన భూమిక పోషించాలని మీ ద్వారా నా నగరాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారాలు. రేపు జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో, అలాగే దేశ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా సుజనా చౌదరి గారు ఖమ్మం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అలాగే వాల్మీడ్ అభ్యర్థిగా కేసినేని చిన్ని గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తుపై. తప్పనిసరిగా వారికి 13వ తారీఖున సగౌరవంగా అందరికీ విన్నవించుకుంటున్నా, వారి గుర్తుపై ఓటు వేసి వారిని అఖండ మెజార్టీ గెలిపించి కోరుకుంటా ఉన్నాం. ఆల్రెడీ గెలుపు అన్నది సునాయాసంగా చిన్ని గారు 1,00,000 మెజార్టీ వస్తుంది, అలాగే సుజనా చౌదరి గారికి 25 మెజార్టీ వస్తుందని మేము అందరం కూడా గత ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి మేము ఎన్డీఏ కూటమిగా మేము ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని
ప్రతిరోజు మేము అందరం సమైక్యంగా మేము ఆఫీసులో కూర్చొని గత నెల 24వ జరిగిన వాల్పాటి ఫంక్షన్ హాల్ నందు సుమారు 4 to 5 వేల మంది మధ్యలో మేము మాటామంతి కార్యక్రమం మా యొక్క పెద్దల సహకారంతో మేము ఏర్పాటు చేశాం. చాలా చక్కగా ఆ కార్యక్రమం జరిగింది. ఫస్ట్ దాంతోనే ఈ 1 టౌన్ మెజార్టీ ఏంటో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 10 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్నవాళ్లే. ఆ తర్వాత మేము మా యొక్క కమ్యూనిటీతో మీ అందరం కూర్చొని ప్రతిరోజు సుమారు మేము 16,000 ఓట్లు మేము పర్సనల్గా కలిసాం. మేము అలాగే వాళ్ళకి ఫోన్ల ద్వారా మేము ప్రతినిత్యం మా ఆఫీసులో మేము మాట్లాడుతూ ఉన్నాము. చాలామంది మాట్లాడారు, ఏంటి మీరు చౌదరి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారన్న మాట కూడా వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కూడా మా సామాజిక వర్గానికి మేము ఫస్ట్ కలగానే మేము అడిగింది ఒకటే, మా సామాజిక వర్గానికి మీరు 1000 గజాలు మీ ద్వారా కేటాయించండి. వారు వెంటనే స్పందించారు. స్పందించి ఏమన్నారంటే గవర్నమెంట్ ద్వారా అడిగారు. కాదు, నేను చేయగలనని చెప్పారు ఆయన. ముందుగా వారికి మేము మా కమ్యూనిటీ వారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 1000 గజాలు కేటాయిస్తామని చెప్పారు కాబట్టి మేము ప్రతిరోజు కూడా మా యొక్క కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మేము తెలియజేసాం. అది అలాగే మా దేవస్థానం ఈ గవర్నమెంట్ నుంచి మాది చాలా చిన్న దేవస్థానం. అది ప్రతి రూపాయి మా యొక్క నగరాల పెద్దలతోనే కట్టించింది. అది ఈ రోజున మాకు గవర్నమెంట్ మేము చాలా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దాని నుండి విముక్తి అడిగాము, అది కూడా వారు చేస్తా అన్నారు. చాలా చిన్న పని. ఒక పెద్ద పర్సనాలిటీ మనకి 1 టౌన్ రావడం, వారు ఈ రోజున మన నియోజకవర్గం పాత బస్సు ఎప్పుడు కూడా మురికి కోపంతో నిండిపోయి ఉంది. ఎంతో మంది ఎమ్మెల్యే చేశారు కానీ, మంత్రులు చేశారు కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు. చౌదరి గారు ఈ రోజున రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో కూడా పెద్ద నాయకుడు. అలాంటి నాయకుడు మనకు రావడం వల్ల మనం తప్పనిసరిగా మన యొక్క నియోజకవర్గ అభివృద్ధి చెందని ఆకాంక్షతో మేము ప్రతినిత్యం మేము పనిచేస్తా ఉన్నాము. తప్పనిసరిగా వారిని అఖండ మెజారిటీతో మీరు గెలిపించ కోరుతా ఉన్నాము. అలాగే వారు ఎక్కడా కూడా ఎవరిని విమర్శించట్లా, మేము కూడా ఎవరిని విమర్శించట్లా. ఈ 13వ తారీఖు వరకు ఈ రాజకీయాల్లో మామూలే, ప్రతి ఒక్కరు మైక్ దొరకని మాడుతూ ఉంటారు. మీ ఎవరిని కూడా వారిని కూడా మేము సభాముఖంగా వారిని ఎవరిని కూడా మేము మాట్లాడదలుచుకోవాలా. మా పని మేము చేయదలుచుకున్నాం. మేము గత నెల రోజుల నుండి మా యొక్క అమర్ గారు, రాంపిల్ల శ్రీను, అలాగే అచ్యుతరావు చాలా మందితో మేము అందరం కూడా ప్రతి ఇంటికి డోర్ క్యాంపెయిన్ చేసాం. మేము చేస్తే వారందరి యొక్క స్పందన ఒకటే, మనం ఈ రాష్ట్రం విముక్తి పొందాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, అలాగే అభివృద్ధి చెందాలి. అలాగే మేము కూడా ఒకటి చెప్తున్నాము, 1 టౌన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే చాలా పేద ప్రజలు, ముఠా కూలీలు, బాగా చిన్న చిన్న పనులు చేసుకునేవారు, వాళ్ళ పిల్లల చదువులకు ఇబ్బంది పడుతున్నారు. చదువుకోక వాళ్ళందరూ కూడా పనులకు పోతున్నారు. అలాంటి వారికి మనకి ఈ చౌదరి గారు చేస్తా అన్నారు కాబట్టి వారిని గెలిపించుకుంటే వాళ్ళకి చాలా చిన్న విషయం అయినా అవసరమైతే వారు సొంత నిధులతో ఏర్పాటు చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి మేము వారికి మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము. వారు గెలవాలి, ఈ విజయవాడ అభివృద్ధి చెందాలి. అలాగే చిన్ని గారు కూడా అఖండ మీద గెలవాలి, వారు కూడా ఈ చక్కని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క విజయానికి మేము ప్రతి నిత్యం మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసి తీసుకున్నాం.